వారం అడ్మిషన్స్ పెట్టాడు. ఎవడరా ప్రిన్సిపల్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. స్టూడెంట్కి క్వాలిఫికేషన్ కంటే క్యారెక్టర్ ముఖ్యం. ఒకటి నేను పెట్టాను కదా, రెండోది నువ్వు పెట్టుకోవా. ర్యాంక్ కంటే రెస్పెక్ట్ ముఖ్యం. దట్ ఈజ్ పుల్లారావు, ప్రిన్సిపాల్ పుల్లారావు. దట్స్ ఆల్. రామనాథం గారు. రాజా రాజా రామనాథం. రాజా మర్చిపో. ఏం కావాలి? సీటు. మీరు ఈ సీటు ఖాళీ చేసి నాకు ఇస్తే ఇంటర్వ్యూలు చేద్దాం. ఈ కాలేజీ మాది. మా తాత రాజా రామనాథం బహదూర్ ఇంత పెద్ద కాలేజీ కట్టించిస్తే నువ్వు నీ మేనేజ్మెంట్ నాకు ఇచ్చింది ముష్టి ప్యూన్ ఉద్యోగం. ఈ కుర్చీ కూడా మా తాత ఇచ్చిందే. రాజా రామనాథం గారు, మీ తాతగారి గురించి మీరు రోజు చెప్తున్నారు, నేను వింటున్నాను. ప్రస్తుతం మీరు ఈ సీటు ఖాళీ చేసి బయటకు వెళ్ళి విద్యార్థులను పిలిస్తే మనం ఇంటర్వ్యూలు చేద్దాం. కమాండింగ్ డిమాండింగ్ కూడా కాదు, రిక్వెస్టింగ్. అయితే ఓకే. నందిని, నందిని, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నీ సర్టిఫికెట్స్ ఇవ్వమ్మా. ఇంతమంది వచ్చారేంట్రా అల్లుడు? ఇప్పటికే ఏజ్ బారైపోయింది. మనకి సీట్ దొరుకుతుందంటవా? సినిమాకి టికెట్స్ దొరికితే లేదని నేను టెన్షన్ పడుతుంటే నీ కూడా ఏంటి మాయా? ఓ నాయను. ఓకే అమ్మా, నీ సీట్ కన్ఫర్మ్ అయింది. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సీట్ వస్తుందో రోజు టెన్షన్ గా ఉందిరా. నీకు వస్తుందో రాదో కానీ నాకు మాత్రం గ్యారంటీగా వస్తుంది. నీకు వస్తుందిరా, నువ్వు ఏదో ఒకటి మాయ చేస్తావు. మాయగాడివి నువ్వు. అమ్మయ్య, ఈ అమ్మాయి అడుగు తెలుసు. సత్యవతి. ఎక్స్క్యూజ్ మీ. సిస్టర్ సిస్టర్ యా, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? సిస్టర్, నో ఇంగ్లీష్, ఓన్లీ తెలుగు. లోపల ఏమడుగుతున్నారు? క్వశ్చన్స్. అవేంటో కాస్త చెప్పగలరా? క్వశ్చన్స్ మాత్రమే చెప్పనా, ఆన్సర్స్ కూడా చెప్పాలా? అది మీరే కొంచెం ఆలోచించాలి సిస్టర్. సరే రాసుకోండి. ఓ, చెప్పండి. ఇండియాకి స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? ఏం చెప్పాలి సిస్టర్? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో వచ్చింది. నెక్స్ట్. పాకిస్తాన్ ప్రెసిడెంట్ ఎవరు? ఎవరు సిస్టర్? అప్పట్లో భుట్టో, ఇప్పుడు ముషారఫ్. నెక్స్ట్. యూత్ దేని వల్ల చెడిపోతుంది? ఏం చెప్పమంటారు సిస్టర్? సిగరెట్లు తాగటం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగటం. తర్వాత ఏంటి సిస్టర్? అంతే. అంతేనా? వేణు, వచ్చేద్దాను. థ్యాంక్ యూ సిస్టర్. రా బాబు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఏంటి చాలా హ్యాపీగా కనపడుతున్నావు? బాగా ప్రిపేర్ అయ్యావా? ఫుల్ గా ప్రిపేర్ అయ్యాను సార్. సార్ అసలు ప్రాసెస్ ఏంటి సార్? నేను ఆన్సర్స్ చెప్పాక మీరు క్వశ్చన్స్ అడుగుతారా? మీరు క్వశ్చన్స్ అడిగాక నేను ఆన్సర్ చెప్పాలా? మీకు ఏది బెటర్ అనిపిస్తుంది? రెండోది బెటర్ అనిపిస్తుంది. ఓకే సార్, మీకు ఏది ఈజీ అనిపిస్తే అలాగే ఫైల్ తీసుకోండి సార్. నీ ఫైల్ చూడక్కర్లేదు. థ్యాంక్ యూ. నువ్వు ఎప్పుడు పుట్టావు? 1857 నుంచి స్ట్రగుల్ చేస్తే 1947 లో పుట్టాను సార్. సీట్ ఇచ్చేస్తారా? మీ నాన్న పేరేంటి బాబు? అప్పట్లో బుట్టో, ఇప్పుడు ముషరఫ్. సీట్ ఇచ్చేస్తారా? అసలు ఈ కాలేజీలో జాయిన్ అయ్యి ఏం చేద్దాం అనుకుంటున్నారు నువ్వు? చెప్తాను సార్. సిగరెట్ లాగడం, మందు కొట్టడం, అమ్మాయిలతో తిరగడం. సీట్ ఇచ్చేస్తారా సార్? ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నావు అంటే నేనేం చేస్తానో నాకు తెలియదు. పోరా బయటికి. నాకు సీట్ ఇచ్చినట్టే కదా సార్? చంపేస్తాను మాట్లాడావంటే పో బయటికి. నీకు సీట్ ఇవ్వను. ఎందుకేవో? నువ్వు అడిగిన ప్రశ్నలన్నిటికీ టప్పి టప్పి మన ఆన్సర్లు ఇచ్చాడుగా. రామనాథం గారు, వాడు చెప్పిన ఆన్సర్స్ అన్ని రాంగ్ ఆన్సర్స్ అండి. ఇవే ఆన్సర్లు ఆ అమ్మాయి చెప్తే సీట్ ఇచ్చావు. వీడిని అడిగిన ప్రశ్నలు వేరు, అమ్మాయిని అడిగిన ప్రశ్నలు వేరు. అంటే వాడు ఇచ్చిన ఆన్సర్లు కరెక్టే, నువ్వు అడిగిన క్వశ్చన్లే రాంగ్ అనమాట. రామనాథం గారు, మీకు దండం పెడతాను. మ్యాటర్ ఏంటో తెలియకుండా మధ్యలో దూరికి వెళ్ళికేకండి. చాలా ఇబ్బందిగా ఉంది. నువ్వు పోరా బయటికి. నువ్వు రా, చెప్తాను. ఏం చెప్తారు మీరు? ఆడు అలాగే అంటాడు కానీ రేపటి నుంచి నువ్వు కాలేజీకి వచ్చి. ఎలా సార్? సాయంత్రం ఇంటికి రా, చెప్తాను. శ్రీనివాస్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. యూ మిస్టర్ శ్రీనివాస్. పుల్లారావు. సేమ్ క్వశ్చన్లు కదా, ఈ కుర్రాన్ని నేను అడుగుతాను. కానివ్వండి. అసలు ఈ కాలేజీ మాదే, నేను క్వశ్చన్లు అడగ. ఓకే. మనకి స్వతంత్రం ఎప్పుడు వచ్చింది? నేను పుట్టక ముందు జరిగిన విషయాలు నాకెలా తెలుస్తాయండి? కరెక్ట్ పుల్లారావు. ఆ రెండో క్వశ్చన్ కూడా అడిగి తగలెట్టండి. పాకిస్తాన్ అధ్యక్షుడు ఎవరు? పక్క దేశాల సంగతులు మనకెందుకు సార్? నిజమేనయ్యా పుల్లారావు. నువ్వు యూత్ కదా, అసలు యువతరం ఎందుకు చెడిపోతుంది? బోకుల్లా ఉండిపోవడం వల్ల. బోకుల్లా ఎందుకు ఉండిపోవాలి బాబు? ఎందుకంటే చదువు పూర్తయితే ఉద్యోగాలు లేవంటారు, చదువుకుందామంటే సీట్ లేదంటారు. అంటాం. అంటే ఖాళీగా ఉంటే మందే అనిపిస్తుంది. మందేశాక అసలు దీనికి కారణం ఎవరా అని ఆలోచన వస్తుంది. మనకి సీట్ ఇవ్వనని తన్నాలనిపిస్తుంది. అంటే మా పుల్లారావుని కొడతావా? నేను ఇంకా సీట్ ఇవ్వను అనలేదే. అంటే మాత్రం నేను కొట్టడానికి చేతులు ఎలా వస్తాయా? చేయరాదండి. అందుకే నేను ఎప్పుడు సైకిల్ చేయను, హాకీ స్టిక్ పట్టుకొని తిరుగుతానండి. రామనాథం గారు, ఇంత మంచి కుర్రాడు రౌడీగా మారితే దేశానికి మంచిది కాదు. థ్యాంక్ యూ సార్. అతను ఇంకా సీట్ ఇస్తానని లేదు. ఆయనకి మ్యాటర్ అర్థమైందిలేండి. ఎస్ఎస్ సీట్ ఇచ్చారు. వస్తానండి. నువ్వు వెళ్ళు. రామనాథం గారు, ఈ సిటీలో రౌడీలు ఎక్కువైపోయారండి. గౌరీ గారిని కలవాలి. చెక్. చెస్ ఆడలరా. చెస్ ఆడితే ఎత్తులన్నీ తెలుస్తాయి. మౌ. ఏం అర్థమైతలేదన్నా? అన్నా,
సోమరాజు కొడుకులు వచ్చారు. సోమరాజా వాడేవాడు? యూసుఫ్ గూడలో ఇల్లు కబ్జా చేశాం కదా, ఆ ఇంటి ఓనరు. వాడు చచ్చిపోయాడు కదరా, మళ్ళీ వీళ్ళేంటి? సరే రమ్మను, మళ్ళీ చెక్. నీతో ఆడితే నెగ్గలేమన్నా. అందుకే కదా బే నీతో ఆడేది. ఆడు. రండి. నమస్తే అండి. నమస్తే. ఏంటి? మా ఇల్లు మీరు ఆక్రమించారు, దాని గురించి మాట్లాడడానికి వచ్చాం. అది సోమరాజు గారిదిగా, నీకేంటి సంబంధం? ఆడవే. మేము సోమరాజు గారి వారసులం. ఛీ! అసలు ఈ వారసత్వం వల్లే దేశం ఇలా తగలబడింది. ఎరా బాబ్జీ, అన్న, ఎవడో ఒకడు రోజుకి 20 గంటలు కష్టపడి 4 గంటలు పడుకుని నానా చావు చచ్చి డబ్బులు సంపాదిస్తాడురా. కానీ వాడి వారసులుంటారే, వీళ్ళు 20 గంటలు పడుకుని 4 గంటలు గంతులేస్తూ ఇలా మేము వాడికి వారసులం వీడికి వారసులం అంటూ మనలాంటి వాళ్ళ దగ్గరికి వస్తారు. ఎరా మీ నాన్నగారికి యావజ్జీవ కారాగార శిక్ష పడి ఆయన ఒక 7 ఏళ్ల శిక్ష అనుభవించిన తర్వాత ఒకవేళ పోయాడనుకో, అప్పుడు మీరు మేము ఆయన వారసులం, మిగతా 7 ఏళ్ల శిక్ష మేము అనుభవిస్తామని వెళ్తారా? వెళ్ళరు. ఆస్తులకి పదవులకి మాత్రమే వారసులు వస్తారు. దున్నేవాడిదే భూమిని విన్నారా? అలాగే ఈ హైదరాబాద్ సిటీలో కబ్జా చేసేవాడిదే స్థలం. మీరు వెళ్ళొచ్చు. అదేంటండి అలా అంటారు? అది 2 కోట్ల రూపాయలు చేస్తుంది. కనీసం 1 కోటి రూపాయలైనా ఇవ్వండి. ఇవ్వకపోతే కోర్టుకు వెళ్తాం. అన్నా చెక్. చెక్ పెట్టా. ఏంటి మీ సంగతి ఏంటి? అది కాదు సార్, ఎంతో కొంత. కోర్టుకి వెళ్ళబే, అక్కడ జడ్జి గారు ఇస్తారు. వెళ్ళు వెళ్ళు. రై వెళ్ళండి, వెళ్ళండి. రై బాబ్జీ, అన్న ఇట్రా. పర్వాలేదుగా, వీళ్ళకి పెద్ద బ్యాక్గ్రౌండ్ ఏం లేదుగా. ఏం పర్లేదన్న, వీళ్ళు ఎక్కడో ఢిల్లీలో గవర్నమెంట్ ఎంప్లాయీస్. జాగ్రత్తగా ఉండాలి. అడచి వాళ్ళని భయపెట్టడానికి వీడిని కొట్టాల్సి వచ్చింది. రే వీడిని హాస్పిటల్ తీసుకెళ్ళు. నువ్వురా. అరే రే 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 రే. ఏమ్మా ఇంటర్వ్యూస్ అయిపోయాయా? అయిపోయి నాన్న. సీట్ వచ్చిందా? వచ్చింది. గౌరీ శంకర్ కూతురువి, నీకు కాక ఇంకెవరికి ఇస్తారు? నేను నీ కూతుర్నని కాలేజ్లో ఎవరికీ తెలీదు. దయచేసి తెలియనివ్వద్దు. నన్నుగానే చదువుకోనివ్వు. ఇలా ఉండాలిరా వారసులంటే. ఇంతప్పటి నుంచి నా బ్యాక్గ్రౌండే వద్దంటుందిరా. నువ్వు వెళ్ళు తల్లి, వెళ్ళి టిఫిన్ చెయ్యి. వెళ్ళు. నాన్న ఆరోగ్యం ఎలా ఉంది? బానే ఉంది. ఆయనకి ఎప్పుడు నీ గొడవే. నాకు ఎప్పుడు మన ఊరు రావాలనే ఉంటుంది. నీకు తెలుసు కదా ఈయన సంగతి. ఎవరమ్మా? అమ్మమ్మ. ఇదిగో నందిని వచ్చింది, మాట్లాడు. అమ్మమ్మ ఎలా ఉన్నావు? నువ్వెలా ఉన్నావే? నేను బానే ఉన్నాను. కాలేజ్లో సీట్ వచ్చిందమ్మమ్మ. అలాగా? రేపటి నుంచి కాలేజ్ బిజీ. తాతయ్య ఉన్నారా? లేరమ్మా, బయటికెళ్ళారు. దేవి? రావడానికి కొంచెం ఆ. ఆలస్యం అవుతుంది. అమ్మా ఆయన వచ్చారు, నేను తర్వాత ఫోన్ చేస్తాను.